ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం, విందాం. నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ సమూయేలు యొక్క తల్లి హన్నా చేస్తున్నటువంటి ఆ మొక్కుబడి మనం చూస్తున్నాం. బిడ్డలు లేరు మునుపు ఆమెకు. తన భర్తతో కలిసి దేవాలయానికి విడవకుండా వస్తోంది, ప్రార్థిస్తోంది. అయితే ఒక మొక్కుబడి చేసుకుంది, దేవుని దగ్గర ఏడుస్తూ. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైనటువంటి నాకు కలిగి నిన్న శ్రమను మీరు చూడండి, నీ సేవకురాలైనటువంటి నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తూ మొక్కుబడి ఏంటి? నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా ఖచ్చితంగా వాడు బ్రతుకుతనములన్నిటిను నేను వారిని నీకు అప్పగించేస్తాను అని మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొంతమంది అంటారు మొక్కుబడి మంచిదా అండి, చెడ్డదా అండి, మొక్కుబళ్ళు మనకి ఉంటాయండి అని అంటూ ఉంటారేమో. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఆమె ఏదైతే దేవునికి మొక్కుకుందో ఆ మొక్కుబడి ప్రకారం తన కుమారుడైనటువంటి శామ్యూయల్ని దేవునికి ప్రతిష్ఠించింది. అంతేకాదు తన యొక్క చిత్తశుద్ధిని కూడా చాటుకుంది. దేవునితో మొక్కుబడి చేసింది, ఆ మొక్కుబడి నెరవేర్చింది. బైబిల్లో రాయబడి ఉంది. మంచిదే కదా. దేవుడు ఆ బిడ్డకు, ఆ హన్నాకి మొట్టమొదట మగపిల్లని ఇచ్చాడు. ఆ యొక్క పాలు విడిచిన దినమన ఫంక్షన్ తర్వాత వెంటనే తీసుకొచ్చి ఆ షిలోహిలోని దేవుని మందిరంలో యాజకుడైనటువంటి ఏలీకి అప్పగించేసింది. దేవుని మందిరంలో దీపాలు వెలిగించేటువంటి పరిచర్యలో ఉన్నాడు బాలుడైనటువంటి సమూయేలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుని కొరకు దీపాలు వెలిగించే పరిచర్యలో ఉన్న సమూయేలుని దేవుడు ఏం చేశాడో తెలుసా? జీవితకాలము దీపములాగా వెలిగేటువంటి గొప్ప పనిముట్టుగా దేవుడు తయారు చేశాడు. ఎస్, అనేక దీపాలు, అనేక మంది జీవితాలు వెలిగించేటువంటి వాడిగా, పాత్రగా తయారు చేశాడు. హన్నా కన్నీటి ప్రార్థన వ్యర్థం కాలేదండి. హన్నా మొక్కుకుంది, మొక్కుబడి చెల్లించింది. ఎప్పుడైతే తనకిచ్చిన మగపిల్లవాడిని దేవునికి ఇచ్చేసిందో, దేవుడు ఆమెకు ప్రతిగా 3 మగపిల్లల్ని 2 ఆడపిల్లల్ని కూడా ఇచ్చాడు. అవును, దేవుని కృపతో హన్నాల కన్నీటి ప్రార్థనతో సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడో తెలుసండి. గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప యాజకుడిగా వర్ధిల్లాడు. అవును, మొక్కుబడి కొంతమంది మొక్కుకుంటారు, తీర్చరు, మర్చిపోతారు. అదేం కాదు, అంత సీరియస్గా తీసుకోరు. కానీ నువ్వు మొక్కుబడి ప్రకారం చేసి చూడు, ఎంత నువ్వు బెనిఫిట్ పొందుకుంటావు. దేవుని కృప ఆలోచించండి. దేవుని మహిమ కొరకు జీవించాడు ఆ కుర్రాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. అన్న ఎంత కన్నీటి ప్రార్థన అంటే, ఒక తల్లి తీసుకున్న గొప్ప నిర్ణయం ఎంత గొప్ప కార్యం చేస్తుంది. ఈ రోజుకి మనం చదువుకుంటున్నాం కదా. దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడంటే, హన్నా లాంటి గొప్ప తల్లుల కోసం ఎదురు చూస్తున్నాడు. సమూయేలు లాంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ కోసం దేవుని కృపలో ఎదిగాడు పిల్లరాజు. చక్కని క్రైస్తవ క్రమశిక్షణతో చక్కగా ఎదిగాడు. అలా పెంచటాన్ని బట్టే దేవునికి మహిమ, మన పిల్లలకు ఆశీర్వాదం కూడాను. పెంచగలుగుతున్నామా? గ్రహించాలి. మన హన్నా వలె కన్నీటి ప్రార్థనతో మనం ఎదిగింపచేయాలి. బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించాలి. ఆ మొక్కుబడి చేసింది. తన బిడ్డ సమూయేలుకి చక్కని అల్లికతో ఏఫోదు వస్త్రం చేసింది అని చెప్తూ ఉంటుంది బైబిల్ మనకి. కానీ అతనిలో ప్రధాన యాజకుడి విషయంలో కూడా ప్రధాన యాజకుడి యొక్క సౌశీల్యాన్ని అల్లిందని చెప్తూ ఉంటారు. ఏఫోదు వస్త్రాన్ని అల్లలేదు హన్నా, సమూయేలుకి ప్రధాన యాజకునికి ఉండాల్సిన ఆ సౌశీల్యాన్ని అల్లింది. అలా తయారు చేసి పంపించింది. చిన్న పిల్లవాడు అప్పుడే. ఆలోచిస్తున్నామా పిల్లరా? గ్రహిస్తున్నామా? ఆ మొక్కుబడి ప్రకారం ఆమె నిలబడింది.
దేవుడు ప్రతిగా ఆమె దుఃఖాన్ని తీసివేశాడు, సంతోషానికి వారసురాలు చేశాడు. మన జీవితాల్లో ఏం మొక్కుకుంటున్నాం? దాని ప్రకారం నిలబడుతున్నామా? దేవుని పనిలో సంతోషంగా ముందుకు సాగుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హన్నా లాంటి తల్లుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సమూయేలు లాంటి నాయన వ్యక్తుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు. క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరం అని చెప్తున్నాం. ఆమె మొక్కుబడి చేసిన ప్రకారం సమర్పించింది, ప్రతిష్ఠించింది. నాయన నీకోసం తన మగబిడ్డను నీ పని కోసం అప్పగించేసింది. దేవా, నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకొనుమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.